వందనాలండి. ఈరోజు జూలై 27. కష్టించి పని చేస్తే గౌరవం పొందుకుంటాము అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు 4:11-12లో పౌలేమంటున్నాడు, సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. క్రైస్తవ జీవితం అంటే కేవలం ఇతర క్రైస్తవులను ప్రేమించుటే కాదు, జీవితంలోని ప్రతి పరిధిలోనూ బాధ్యత కలిగి ఉండాలి. తెస్సలోనికీయలోని క్రైస్తవులు కొందరు సోమరితనం అలవర్చుకొని ఇతరులు ఇచ్చిన వాటిపై ఆధారపడి బతుకుతున్నారు. కొందరు గ్రీకులు కష్టించి పనిచేయటము నామోషి అనుకున్నారు. అందుకే పౌలు వారితో కష్టించి పనిచేస్తూ నెమ్మదిగా జీవించమని సలహా ఇస్తున్నాడు. ఇతరులతో మన విశ్వాసం పంచుకోవాలి అంటే వారి గౌరవం పొందుకోవాలి. మనం ఏం చేసినా దేవునికి విధేయులుగా ఉంటూ అనుకూల శక్తిగా పనిచేయాలి. నిజం చెప్పాలంటే సువార్తీకరణ విధానములలో జీవితాలను మాదిరిగా చేయుట అన్నిటికంటే ప్రభావితంగా జరుగుతుంది. మనం ఎవరిపైనా ఆధారపడకుండా కేవలం దేవునిపై భారం వేసి కష్టపడి పనిచేస్తే అందరూ గౌరవిస్తారు. మనం ఎప్పుడూ అవసరతల్లో ఉన్న వారికి సహాయపడటకు సిద్ధంగా ఉండాలి. కష్టపడి పని చేయటం వల్ల 2 సంగతులు జరుగుతాయి. ఇతరులతో పంచుకున్నట్టుకు అవసరమైనంత మన దగ్గర ఉంటుంది. అంతేకాకుండా కష్టపడి పనిచేస్తున్నప్పుడు మన బాధ్యతతో పాటు ఇతరుల బాధ్యత కూడా తీసుకోవచ్చు. దేవుని రాజ్యంలోకి ప్రజలను గెలుచుకొని రావచ్చు. మిషనరీలు పోయే ప్రాంతాలకు మనం వెళ్ళలేం కాబట్టి వారికి ధన సహాయం చేయవచ్చు. చాలామంది కేవలం తమ కొరకు, తమ కుటుంబ పోషణ కొరకు మాత్రమే పనిచేస్తారు. కొన్నిసార్లు వారి జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి కష్టపడి పనిచేస్తారు. చాలా విచారకరమైన విషయం ఏమంటే, చాలామంది క్రైస్తవులు ఆర్థికంగా మంచి స్థానంలో స్థిరపడ్డాక దేవుని పనిలో ఫలభరితంగా ఉంటారనుకొనుట పొరపాటు అవుతుంది. మన చుట్టూ ఉన్న సమృద్ధి చూసినప్పుడు దేవుడు మనలను విస్తారంగా ప్రేమించుట చేత ఎల్లవేళ మన కొరకు పనిచేస్తూనే ఉంటాడు. ఆయన మన కొరకు పనిచేసి మన కొరకు ఆహారము, ఇల్లు, బట్టలు ఇవ్వకపోతే మనం ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరుగా అవుతుంది. ఆయన మనల్ని ప్రేమించి సమస్త వనరులు ఇచ్చినట్టుగా మనం ఇతరులకు ఇవ్వాలి. మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వారి బాధ్యతలు కూడా తీసుకోవాలి. అవసరతల్లో ఉన్న వారిని ఆదుకొనుటకు అవకాశం ఉన్నప్పుడు జారవిడవక సహాయం చేయుటకు ముందడుగు వేయాలి. మన గొప్ప దేవుడు మన వనరులన్నీ ఇస్తున్నందున ఆయనను స్తుతించి కృతజ్ఞతలు చెప్తాం. ఆయన ఇచ్చిన సమృద్ధి నుండి ఇతరులతో పంచుకొని ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడా తండ్రి, కష్టపడి పనిచేసేది ఎంత ప్రాముఖ్యమో మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం నాయనా. మీ మహిమార్థం మేము కష్టపడి పనిచేస్తూ ఇతరుల గౌరవం కూడా సంపాదించుకునేదానికి, ఇతరులకు సహాయకరంగా ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.